హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. ఐపీఎల్ 17 సీజన్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్కతా నైట్ రైడర్స్ దూసుకుపోతుంది. ఏప్రిల్ 3న విశాఖపట్నం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కోల్కతా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే 2 విజయాలు సాధించిన ఆ జట్టు తాజాగా ముచ్చటగా 3వ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. కోల్కతా విధించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ పోరాడింది. కెప్టెన్ రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపు ఏడాదిన్నర క్రికెట్ కు దూరమైన పంత్ తిరిగి ఐపీఎల్ లో పునరాగమనం చేసి పాత పంత్ను గుర్తు చేసుకున్నాడు. గత సిఎస్కే మ్యాచ్ లో హాఫ్ సెంచరీ కొట్టిన రిషబ్ పంత్ మళ్లీ నిన్నటి మ్యాచ్ లో మరో అర్ధ శతకంలో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో పంత్ ఒకే ఓవర్ లో 28 పరుగులు చేశాడు. అలాగే స్టబ్స్ కూడా క్రీజ్ లో ఉన్నంత సేపు దాటిగా ఆడాడు. అయితే వీరిద్దరూ తప్ప మిగతా బ్యాటర్లెవ్వరూ పెద్దగా పరుగులు చేయలేదు. దీనికి తోడు లక్ష్యం మరీ ఎక్కువ కావడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. దీంతో 17.2 ఓవర్లలో 166 పరుగులకు ఢిల్లీ ఆల్అౌట్ 106 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, వైభవ్ అరోరా 3, మిచెల్ స్టార్క్ 2, సునీల్ నరైన్, రసెల్ 1 వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్ లో విజయంతో కోల్కతా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టే ఓపెనర్ సునీల్ నరైన్ చెలరేగాడు. 4లు 6లు బాది ఢిల్లీ బౌలర్లను చిత్తు చేశాడు. నరైన్ కేవలం 39 బంతుల్లో 7 4లు 7 6ల సాయంతో 85 పరుగులు చేశాడు. వన్ డౌన్ బ్యాటర్ అంగ్రీష్ రఘువంశీ 27 బంతుల్లో 54 పరుగులు చేశారు. ఇందులో 5 4లు 3 6లున్నాయి. రసూల్ కూడా దూకుడుగా ఆడి 19 బంతుల్లో 3 6లు 5 4లతో 41 పరుగులు చేశాడు. దీంతో కోల్కతా నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.